గత ప్రభుత్వం ప్రగతి భవన్ అని పేరు పెట్టి ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కలవాలంటే సంవత్సరాలు పట్టింది. ఒక ఎమ్మెల్యేని ప్రజలు కలవాలంటే అదొక జాగీర్దార్ వ్యవస్థ అయింది. ఒక మంత్రిని కలవాలంటే అది ఒక జాగీర్దార్, అదొక ప్రజా వ్యతిరేక విధానంలో వాళ్ళు కొనసాగింది. అందుకోసమని ఎన్నికల సందర్భంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇది నేతృత్వ పాలన కాదు, ప్రజాపాలన సాగిస్తాం, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాపాలన ఇది, ఈ ప్రజల పాలనలో మేము ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటామని చెప్పి ఆనాడు ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇది ఒక గడిలాగా నిర్మించుకున్న ప్రగతి భవన్లు వాళ్ళు ఒక సంస్థానాధీశులుగా ఇది మా జాగీర్, ఇది మా వ్యవస్థ కనుక మేము చెప్పిందే వేదం అనే తరీకలో వాళ్ళు ఆనాడు పెట్టుకున్న పేరు ప్రగతి భవన్ ముంగట కూడా ప్రజలు తిరగకుండా మార్కెట్ పెట్టడం జరిగింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 7 తారీఖు నాడు లాల్ బహదూర్ స్టేడియంలో 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు లాల్ బహదూర్ స్టేడియంలో లక్షలాది ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే ప్రగతి భవన్ ఉన్న గేట్లన్నీ కూడా ఆటంతలయ్యి నడిచిపోయినాయి. దాని పేరు మారింది. అది జ్యోతిరావు మహాత్మా పూలే ప్రజాభవన్గా నామకరణం చేయడం జరిగింది. అందులో భాగంగా మా రాజ్యం మేమే వ్యవస్థ అనుకున్న వాళ్లకు ఇవాళ మా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు మీరు ఏదైతే వైభోగాలు అనుభవించారో, ఏ ప్రజలకు దూరమైనరో ఆ ప్రజల దగ్గర చేయడానికి అటుపక్కన బట్టి విక్రమార్క గారు, ఈ పక్కన ఉద్యమ నాయకురాలు మంత్రివర్యులు సీతక్క గారు ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజల డబ్బుతో నిర్మించబడిన ప్రజాభవన్లో ఇవాళ వాళ్ళు ఉన్నారు, ప్రజల కోసం కాపలా ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట. అది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఇప్పటి వరకు నిలబడదంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంకల్పం, కాంగ్రెస్ పార్టీకి ఈ వ్యవస్థ మీద ఉన్న ఆలోచన. 52లో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలలో 52లో జరిగిన ఎన్నికలలో ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయి మనము బ్రిటిష్ వాళ్ళ కబందస్తాలతో మనం తెగిపోయింది, మన స్వతంత్రం వచ్చింది, మన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం, ఈ దేశానికి ఏం చేయాలన్నప్పుడు ఆనాడు పంచవర్ష ప్రణాళికలు తయారు చేసుకున్నారు. 5 సంవత్సరాల మనము నీటిపారుదల రంగాన్ని డెవలప్ చేసుకోవాలి, పారిశ్రామిక విధానాన్ని డెవలప్ చేసుకోవాలి, వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేసుకోవాలి, ఉత్పత్తి రంగాన్ని డెవలప్ చేసుకోవాలి. అంచెలంచెలుగా ఈ దేశాన్ని ముందు వరుసలో నిలబెట్టింది జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత పేదలకు కూడా అందుబాటులో ఉండాలని 69లో రాజభరణ రద్దు చేసి బ్యాంకులు జాతీయం చేసి ప్రజలకు చేరువైంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా భూ సంస్కరణ తీసుకొచ్చి సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి పేదలకు భూములు పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ ఇలా మోడీ ప్రభుత్వానికి ఏమున్నది? ఏం లేదు.